ఈ రోజు మధ్యాహ్నం పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కు రేవంత్ రెడ్డి పలు అంశాలపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం. మరి కాసేపట్లో భట్టి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం. రైతు భరోసా విధి విధానాలపై చర్చించనున్న డిప్యూటీ సీఎం. బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన 6 ఎమ్మెల్సీలు. తెలంగాణ భవన్లో కేటీఆర్ కీలక సమావేశం. జీహెచ్ఎంసీ కౌన్సిల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. విభజన సమస్యల పరిష్కారం కోసం చొరవ తీసుకోవాలన్న రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రయోజనాల కోసమే మోడీ అమిత్ షాను కలిశామన్న భట్టి. ఢిల్లీలోనే ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన. పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్న బాబు. రేపు తెలంగాణ సీఎంతో భేటీ కానున్న ఏపీ సీఎం. విభజన సమస్యలపై చర్చించనున్న రేవంత్, చంద్రబాబు. నేడు అమరావతిలో స్పీకర్ అయ్యన్న పాత్రుడి పర్యటన. మంత్రుల కార్యాలయాలను సందర్శించనున్న ఏపీ అసెంబ్లీ స్పీకర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు అరెస్ట్. గుంతకల్లు రైల్వే డీఆర్ఎం ఆఫీసులో సీబీఐ దాడులు. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ 5 అధికారులు. నిర్మల్ జిల్లా భైన్సాలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం. సరైన పత్రాలు లేని బైక్లు, ట్రాక్టర్లు, ఆటోల స్వాధీనం. కొత్తగూడెం జిల్లా చెర్లలో ఆదివాసీ పోస్టర్ల కలకలం. మావోయిస్టులకు వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో పోలీసుల పల్లెనిద్ర. గ్రామస్తుల సమస్యలు తెలుసుకున్న పోలీసు అధికారులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్. స్వామివారి అభిషేక సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్న చైర్మన్. బడ్జెట్లో ఏపీకి నిధులు కేటాయించండి. ప్రధాని మోడీతో చంద్రబాబు సమావేశం. అసోం మోరీగావ్ జిల్లాలో వరదలో చిక్కుకున్న 194 గ్రామాలు. నిరాశ్రయులైన 55,000 మంది. పరామర్శించిన వ్యవసాయ శాఖ మంత్రి. అసోం డిబ్రూఘర్, తిన్సుకియాలో భారీ వర్షాలు. వరదలో మునిగిన గ్రామాలు పరిశీలించిన కేంద్ర మంత్రి సోనోవాల్. ఉత్తరప్రదేశ్ బాదాన్లో కురిసిన భారీ వర్షాలు. వరద ప్రాంతాలను పరిశీలించిన మంత్రి స్వతంత్ర దేవ్ సింగ్. జమ్మూ కశ్మీర్లో భారీ వర్షాలు. మునిగిన గ్రామాలు, వరదలో చిక్కుకున్న ప్రజలు. జార్ఖండ్ సీఎంగా 3వసారి హేమంత్ సోరెన్. 5 నెలల జైలు జీవితం తర్వాత మళ్లీ పగ్గాలు. హత్రాస్ ఘటనా స్థలానికి వెళ్లిన రాహుల్ గాంధీ. బాధితులను పరామర్శించిన కాంగ్రెస్ అగ్రనేత. యూకే పార్లమెంట్లో లేబర్ పార్టీ ఘన విజయం. ఓటమిని అంగీకరించిన రిషి సునాక్.
టీమిండియాకు స్వాగతం పలికిన ఫ్యాన్స్. ముంబైలో పలువురు అభిమానులకు గాయాలు.